అగో ఇల్లంతా పసుపు కుంకుమ జల్లిపెట్టిండ్రంటే కొంపదీసి క్షుద్ర పూజలను అడ్డం పెట్టుకొని దొంగలు కొత్త రకం చోరీలు ప్లాన్ చేస్తున్నారు కావచ్చని పరిచానయ్యారు. చోరీలు చేసేది పాత పద్ధతులనే. ఇంటి తలుపు తాళాలు వగలగొట్టి లోపలున్న సొమ్ములు పైసలు మాయం చేసుడు అంతా బరాబరే గాని తప్పించుకోనికే గీ కొత్త రకం పద్ధతిని కనిపెట్టిండ్రు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ జర్నలిస్టు కాలనీలా చోరీ చేసిన దొంగలు. ఏసిన తాళం ఏసినట్టే ఉన్నది గాని గొల్లాన్ని ఊడబీకి లోపలికి సొచ్చిండ్రట దొంగ బద్మషిగాళ్ళు. ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్ పోయినా డబ్బులల్లా గోల్డ్ కోసం అందుకోసమని నేను ఆరోగ్యం మంచిగా లేకపోయినా వచ్చేవరకు దొంగలు పడ్డారు. దాని మీద బట్టల మీద అన్ని కారం చల్లిండ్రు. ఇల్లంతా కారము పసుపు చల్లిండ్రు. ఇంకేంటి బాణం మంచిగా లేక ఇంటోళ్ళు పట్నం పోయే వరకు దొంగలు చోరికి ప్లాన్ చేసిండ్రు గిట్లా. ఇంట్లోన్న సామాన్లు బట్టలని దేవులాడి గీమె బంగారం కొందామని దాచుకున్న 2,50,000 రూపాయలను మాయం చేసిండ్రట. ఇక పోలీసులకు దొరకకుండా ఉండాలని ముందు జాగ్రత్తగా ఇల్లంతా పసుపు కుంకుమలు జల్లిపెట్టిండ్రట గిట్లా. మరి ఏడనన్నా యూట్యూబ్ లో చూసిండ్రో లేకపోతే ఎట్లా తెలుసుకున్నారో ఏందో గాని ఏలిముద్రలు వడకుండా తప్పించుకోవాలని గీతిరిగా ఆలోచన చేసిండ్రన్నట్టు దొంగ బడివేగాలు. ఇక ఇది చూసి ఇంటోళ్ళు సుతం మస్తు పరేషానైనరట. ఇక ఎంబటే గీ ముచ్చట మీద పోలీసులకు కంప్లైంట్ చేసే వరకు ఆలొచ్చి కేసు బుకింగ్ చేసుకుని దొంగలను పట్టుకునే పనుల పడ్డారట. కానీ చోరీలు చేసినాక పసుపు కుంకుమలు చల్లి తప్పించుకోవచ్చనే గీల ఆలోచనని చూసి వాటే విజన్ వాటే థాట్ అనుకుంటా పిచ్చోళ్ళైపోతుండొచ్చు గీ చోరీ ముచ్చట ఎరికైనా తాతిమ్మ దొంగలు కొందరు.